నాన్న, నేను ఒక పెద్ద సమస్యలో పడ్డాను. ఒకడు నన్ను అవమానించి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఎవర్రా? ఏమన్నాడు? ఏమీ లేదు, నేను బస్సులో వస్తుంటే ఉన్నట్టుండి పర్సు మాయమైంది. అయ్యో! కరెక్ట్ గా అదే సమయం చూసి చెకింగ్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చేశాడు. నేను ఎంత చెప్పినా వినకుండా నన్ను అందరి ముందు నుంచోబెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. నాకు సిగ్గు అనిపించింది. మరి ఏం చేసావు? అదృష్టం కొద్దీ ఓ యంగ్ బాయ్, మన సుందర కంటే ఓ 2 ఏళ్ళు పెద్దవాడై ఉంటాడు. అతని సీట్ దగ్గర పర్సు దొరికిందట. తీసుకొచ్చిచ్చి నా పరువు కాపాడాడు. బుద్ధిమంతుడు. దైవం మానుష రూపేణ అన్నది ఇలాంటి వాళ్ళ గురించే. అదేం పట్టించుకోకు, లోపలికి వెళ్ళు. మావయ్య కాస్త పొడిగిస్తారు. రై, 24 గంటలు అరుగు మీద కూర్చొని డబ్బు పెట్టి పేకాడతావు. ఆ మాత్రం పొడి కొనుక్కోలేవు. పోరా. ఆస్తులో వాటా ఇమ్మన్నట్టే బాధపడతారేంటి? గ్లోరియా, కాసిన మంచినీళ్ళు తీసుకురా. డేవిడ్, ఈరోజు కృష్ణ కనిపించింది. నిజమా? హౌషి బావుందండి. మిమ్మల్ని ఎంతగానో అడిగింది. కృష్ణను మనం మర్చిపోలేం కదా. మన కోసం తను పడ్డ అవమానాలు పాపం. మీ చిట్టి తల్లి కూడా వచ్చింది. ఎంత అందంగా ఉందో చెప్పలేను. దిష్టి పెట్టేస్తానేమో అనుకున్నాను. తనకింకా నువ్వు నేను జ్ఞాపకం ఉంటావా? దాని 6 నెలలోనే నేను పెంచుతానంటూ తీసుకుపోయిందిగా. వెంటనే కేసు పెట్టి మనం తెచ్చుకుందామా? మీ మాటలు చాలా బాగున్నాయండి. ముందు జరిగింది వినండి. నన్ను చూడగానే కృష్ణకి ఆనందం పట్టలేక కన్నీరొచ్చింది. దాన్ని మెల్లగా ఓదార్చి మాటల్లో పెట్టాను. అప్పుడు నా చేను, మీ చిట్టి తల్లి చేను చిక్కుపడ్డాయి. యేసు వాసు ఒకటయ్యారు, కృష్ణుడు క్రీస్తు కలిసిపోయారు అంది. అలా కలిసి ఉండటం కళ్ళారా చూద్దు గాని రమ్మనుండొచ్చుగా. నువ్వు పిలిచావా? పిలిచాను. కృష్ణ నాతో రహస్యంగా చెప్పింది. తనది చాలా షార్ప్ మైండ్ అట. ఎవరి కూతురు తను? మరేమనుకున్నావు? ఇంతకాలం రహస్యంగా దాచిన విషయం బయటపడితే ఓ భూకంపమే వస్తుంది. అయ్యా ఇదిగో జాగ్రత్త. అలాగే. ఇంతసేపు అయింది. మనకి ఇవాళ ఖర్చులకి కనీసం ₹1 కూడా లేదు. ఎవ్వడూ మన వల్ల పట్టం లేదే. రామా పడ్డాడు. మీరే నమస్కారం. రామా, నేను ఒకటి మనసుపడి అడిగాను, అదేమైంది? అయ్యా, మీరు మనసు పడ్డారు, నేను ప్రయత్నించాను. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. అల్లాటప్పావైతే పర్వాలేదు. కానీ మీరు అడిగారే, ఇది గుడ్డివాడు చందమామను చూడాలని ఆశపడినట్టుంది. నా పేరు మాణిక్యం. అలాగని కొరుక్కొని తెల్లేగా. నేను ఆశపడిన దానికోసం ఎంత ఖర్చు అయినా పెడతాను. అర్థమైందా? ఎంతో ఖర్చు లేదు. పంతులు గారి దక్షిణే. చెరువు గట్టున తమరికి తర్పణం వదిలేస్తారు. ఇప్పుడు మీరు అన్న విషయం మనోహరే కనుక విన్నదంటే ఆ రోజుతో మీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయేట్టు చేస్తుంది. మీ వ్యాపారంలో మీకెంత అనుభవం ఉందో తెలీదు, కానీ నాకు మహత్తరమైనటువంటి నా వృత్తిలో మహా అనుభవం ఉంది. మాణిక్యం గారు, మీకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడున్నా ఎవరైనా ఎంత వయసైనా పేరేంటైనా మాట్లాడగలను. కానీ ఇప్పుడు అన్నారే రాజాదిరాజ రాజమార్తాండ రాజగంభీర, ఇంకా ఎవరెవరో ట్రై చేసి చివరికి చెప్పుల ముద్రలు వీపును మోసుకుపోయారు. నాకు కృష్ణ కావాలి. విజయవాడకు ఓ టికెట్ కొనివ్వండి. చిన్నగా వెళ్ళి 2 బిందెలు పట్టుకొస్తాను. కృష్ణలో నీటికేం లోటు? కృష్ణవేణయ్యా. ఓ అయ్యా, ఇది ఆశ కాదు, ప్రమాదకరమైన ఆలోచన. నాకు తెలిసి తన నీడ కూడా ఎవరూ తాకలేదు. నిప్పులాంటి మనిషి అండి. ప్రయత్నిస్తాను. అసలు మీ చూపు అటెలా వెళ్ళింది? ఎవరికి లొంగదని నా ఫ్రెండ్స్ అన్నారు. నాకు లొంగుతుందని ₹1,00,000 బెట్ కట్టాను. అయ్యో అయ్యో, తొందరపడి బెడ్ కొనకండి, వేస్ట్ అయిపోతుంది. బెడ్ కాదయ్యా, బెట్. పందెమా? ఆ. ఆహా. మనోహర్ని పక్కకు నెట్టేయడానికి, కృష్ణని మీ ఇంట కట్టేయడానికి పన్ను కట్టాలి. ఒప్పుకుంటారా? ఈ విషయంలో మాణిక్యం బెల్లం చూసి వెనకడుగేయడు. మాణిక్యం అనగానే మనోహర్ తలూపదు. ఒరిజినలేనా అని 10 రోజులు పరీక్షలు పెట్టి చూస్తుంది. ఆపదేమైనా ఉందా అని పరిశీలిస్తుంది. ఆవిడ చూడని మాణిక్యమా? బజార్లో తెలిసిన వార్త. ఆవిడకి ఇప్పుడు డబ్బు అవసరం. ఆ మార్గంలో వెళ్ళు. ఆవిడెవరనుకున్నారు? బొబ్బిలి మహారాజు గారి ప్రేయస్ అండి.
రామ వాళ్ళ కాని పని ఉందా? నేనేమైనా అల్లావుద్దీన్ దీపాన్ని రుద్దగానే పని అవ్వడానికి డబ్బెంతైనా పర్వాలేదా? నేను రెడీ. ఇది వెంటనే జరిగే పని కాదు. అక్కడే నీ గొప్పతనం చూపించాలయ్యా. చూస్తాను, వలేస్తాను. పెద్ద చేపకి ఎరవేసే చిన్న చేపను పట్టుకోవాలి. ఇప్పుడు చిన్న మొత్తంగా 10,000 ఇవ్వండి. కృష్ణవేణి నాదైందంటే కొంపదీసి ఇంకో డ్యామ్ కడతారా ఏంటి? ఏయ్, అయ్యా, అడ్వాన్స్ ఇచ్చారు కదా, ఆ పని మీదే ఉంటాను, దిగులు పడకండి. కృష్ణ, నువ్వు నాకు కావాలి. ఎంత ఖర్చు అయినా సరే నువ్వు నాకు కావాలి. ఇదిగోండి తాతయ్య కాఫీ. ఇవ్వు. తాతయ్య, మీకెన్నిసార్లు చెప్పాను ఏమిటే? ఈ పొడి అలవాటు మానేయమని. అసలు వినిపించుకోరేమిటి? ఇంకోసారి వేసుకున్నారంటే నేను మీతో మాట్లాడను. ఏమిటి అలా చూస్తున్నారు? నా కోసమైనా మాంతారుగా? గాయత్రి, నీ మాటలు వింటూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. మీ బామ్మ అంతే, పొడుం మానండి అని మొత్తుకుంటూ ఉండేది. ఇప్పుడు నువ్వన్నట్టే ఓ రోజు మాట్లాడను, భోంచేయను అని మొండిగేసింది. ఆ రోజు నుంచి పొడుం పీల్చడం మానేశాను. నేను ఆరోగ్యంగా ఉండాలనే తను అలా చేసింది. కానీ మీ అత్త గౌరి చేసిన ద్రోహం వల్ల మీ బామ్మ ముందుగా పోయింది. అప్పటి నుంచి ఈ అలవాటు నాకు మళ్ళీ మొదలైంది. కానీ ఇదేమిటి అని ఇంట్లో ఎవరూ నన్ను అడగలేదు. నువ్వు ఒక్కతివే మీ బామ్మలా నన్ను నిలదీస్తున్నావు. తాతయ్య, మీరు ఆరోగ్యంగా ఉంటేనే మేమందరం సంతోషంగా ఉంటాం. అదీ కాకుండా నాకు వివాహమై ఒక బిడ్డ పుట్టి ఆ బిడ్డకి మీ నోటితో నామకరణం చేయాలన్నదే నా కోరిక. ఉం? మ్మ్. మీనాక్షి ఎప్పుడైతే నిన్ను చూసిందో అప్పుడే తన మనసులో నిర్ణయానికి వచ్చింది. నీ అడ్రస్ ఉందిగా, తప్పకుండా వస్తుంది. నిన్ను తన పుట్టుకలోని రహస్యం గురించి అడుగుతుంది. చెప్పొచ్చుగా, ఏదో ఒక రోజు తనకు తెలియకుండా పోతుందా? దానికో కాలం వస్తుంది. అంతవరకు నీకు నాకు తెలిసిన ఈ రహస్యం తనకి తెలియకూడదు గౌరీ. ఇప్పుడు తనకి తెలిస్తే తను నన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నేను జీవించి ఉండడానికే అర్థం లేకుండా పోతుంది. ఈ విషయం డేవిడ్తో కూడా చెప్పు. ఈ సమస్య గురించి ఆనాడు మనం ఆలోచించలేదు. నిన్నెవరు దాన్ని నా దగ్గర నుంచి ఎత్తుకెళ్ళమన్నారు? తను నా దగ్గరే ఉండుంటే ఈ సమస్య వచ్చుండేదా? ఆ రోజు తొందరపడ్డావు, ఈ రోజు బాధపడి ఏం ప్రయోజనం? ఏమిటో తన మీదున్న ప్రేమ వల్ల నేను ఆ రోజు ఆలోచించలేకపోయాను. గౌరీ, మీనాక్షిగా రహస్యం తెలియకూడదు. నువ్వు తనతో చెప్పనని నాకు మాటివ్వు. ఏవిడి గాయత్రి, నీ కాయలన్నీ అలాగే ఉన్నాయి, తన కాయలన్నీ పండిపోయాయి. నేను హెల్ప్ చేయనా? ఆడవాళ్ళు ఉన్న చోట మీకేం పని అసలు? వెళ్ళండి అవతలకి. కాసేపు సరదాగా ఉండలేము కదా. గాయత్రి, జాగ్రత్త, మోసం చేస్తుంది. ఆ ఆ. ఎవరి దగ్గర నుంచి ఉత్తరం? మన పెద్దమ్మాయి సునంద రాసిందండి. అమ్మా, అక్కయ్య ఏం రాసింది? మీ తాతయ్యకి 80 ఏళ్ళు నిండుతున్నాయి కదా, అందరం కలిసి శతవర్షాభిషేకం చేద్దామని రాసింది. నాన్న, మన ఇంట్లో అందరం ఒకటిగా కలిసి చాలా రోజులైంది. అది మాత్రమే కాదు, మన ఇంట్లో ఎన్నో రోజుల తర్వాత జరిగే ఫంక్షన్ సునందకి చెప్పినట్టే చేద్దాం నాన్న. అదంతా నిజమేనమ్మా. కానీ ఒకటి, మీ తాతయ్యకి 80 ఏళ్ళు నిండాయి గనక చేయొచ్చేమో కానీ శాస్త్ర ప్రకారం అయితే చేయకూడదు. ఎందుకని? ఆయన భార్యావిహీనులు. బామ్మ ప్రాణాలతో ఉండుంటే వైదిక పద్ధతిలో బ్రహ్మాండంగా జరిపేవాళ్ళం. కానీ ఆ ప్రాప్తం లేకుండా నా తోడబుట్టిన పాపిష్టిది గౌరీ తల వంపులు తెచ్చింది.
పాత విషయాలు ఎందుకు చెప్పండి, అందరూ ఒకటిగా కలిస్తేనేగా సంతోషంగా ఉండగలం. అవును నాన్నా. మీరు చెప్పిందంతా నిజమేనమ్మా, కానీ దీనికి మీ తాతయ్య ఒప్పుకోవాలిగా. అందరం కలిసి ఒప్పిస్తే సరి. హే, దాయం పడిందే. మీ అందరినీ ఇలా చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఇప్పుడే ఇలాగే నేను కన్ను మూస్తే ఎంతో తృప్తిగా ఉంటుంది. నాన్న, ఏమిటి తాతయ్య అలా మాట్లాడతారు? ఇప్పుడు మేమంతా ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? ఎందుకు? 2 నెలలకు ముందే చెప్పేసింది. మా తాతయ్యకు 80 ఏళ్ళు నిండబోతున్నాయి. ఆయన గారి పెద్ద మనవరాల్ని, ఆయన శతవత్సరాభిషేకాన్ని నేనే ముందుగా వెళ్ళి జరిపించాలని పిల్లల్ని నన్ను కూడా తీసుకొచ్చేసింది. శతవత్సరాభిషేకమా? ఏమిట్రా నువ్వు అనేది? తాతయ్య, బావగారు అబద్ధం ఆడలేదు, నిజమే చెప్పారు. తాతయ్యకి శతవత్సరాభిషేకం చేస్తున్నావు, వెంటనే బయలుదేరండని అక్కయ్య ఫోన్ చేసింది. వెంటనే ఇదేమో గోవా టూర్లో ఉన్న నాకు ఫోన్ చేసి ఉన్న పళ్ళంగా ఢిల్లీ వచ్చేయండి, తాతయ్య ఫంక్షన్, ఊరికి వెళ్ళాలని గొడవ చేసింది. తాతయ్య, మా ఆయన గారికి విషయం తెలిసిందో లేదో అమెరికా నుంచి ఫోన్ చేసి మాట్లాడారు. నువ్వు వెంటనే ఊరికి వెళ్ళిపో, వీలైతే నేను సమయానికి అక్కడికి వచ్చేస్తాను. సపోజ్ రాలేకపోతే ఫంక్షన్ పూర్తవగానే తాతయ్య గారికి కూడా వీసా పంపిస్తాను, ఆయన్ని తీసుకునిరా, రిలాక్స్డ్ గా అమెరికా అంతా చూస్తారు అన్నారు. మరే మీ ఆయన నిన్నే ఇంతవరకు అమెరికా తీసుకెళ్లేదు, ఇక తాతయ్యని ఎక్కడ తీసుకెళ్తాడు? మా ఆయన నన్ను అమెరికా తీసుకువెళ్ళకపోయినా మీలాగే శాశ్వతంగా ఇంట్లోనే వచ్చి తిష్టవేయలేదు. ఏవే విశాలా, మా ఆయన ఊరికే తిని కూర్చుంటున్నారని దెప్ప పొడుస్తున్నావా? మరి ఆయన ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆయన మాత్రం అలా మాట్లాడడం కరెక్టా? సరే సరే ఆపండి, ఇలా గొడవ పడ్డానికా ఇక్కడికి వచ్చాం. తాతయ్యని ఎలాగైనా ఈ ఫంక్షన్కి ఒప్పించాలి. ఒప్పించేదేముంది? మనందరూ అడిగితే తాతయ్య కాదంటారా ఏమిటి? మీరేమంటారు నాన్నా? నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా, కానీ నాన్న అవును కాదనకుండా మౌనంగా ఉన్నారే. తాతయ్య, మౌనం అర్ధాంగీకారం అంటారు. తాతయ్య, మీరేమంటారు? ఒప్పుకున్నట్టేనా? సరేనమ్మా, అందరూ అవునంటే నేను కాదంటానా? చాలా సంతోషం తాతయ్య. ఇవిగోండి పట్టు బట్టలు, 10 కాసుల గొలుసు, ఇది నా కానుక. ఇప్పుడే ఇచ్చేస్తున్నావేమిటే? ఏం లేదు తాతయ్య, ఆ సమయంలో బంధువులందరూ వస్తారు, అందరూ తలా ఒక ప్రెజెంటేషన్ తెస్తారు. అప్పుడిస్తే నేనేమి ఇచ్చానో మీకు తెలియదు కదా, అంచేత 10 కాసుల గొలుసు, పట్టు బట్టలు నా కానుకని చెప్తున్నాను. సర్లే. తాతయ్య, ఇది నా ప్రెజెంటేషన్, బ్రాస్లెట్. రైట్. తాతయ్య, ఇది నా ప్రెజెంటేషన్, అమెరికా నుంచి మా ఆయన పంపించారు ఉంగరం. ఏమండి, ఎవరికి వారు తమకు తోచిన విధంగా తెచ్చారు, మనమే ఇవ్వాలి ఇప్పుడు. ఇప్పుడు నిన్ను వాళ్ళు ఏమైనా అడిగారా? నోరు మూసుకుని తమాషా చూడు. అందరూ కానుకలు ఇచ్చి వెళ్తారు, ఆ తర్వాత తాతయ్య అన్నీ తీసి చూస్తారు కదా, అందులో ఒకటి మనమే ఇచ్చామని చెప్తే తెలుస్తుందా ఏమిటి? ఒకటి తీసుకుని జేబులో వేసుకున్నా కనిపెట్టలేరు. ఓకే, ఇప్పుడే నేను వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తాను. వెంటనే శుభలేఖలు వేయించి బంధువులందరికీ కబురు చేస్తాను. నాన్న, మా వాడికి ఎప్పటి నుంచో ఉపనయనం చేయాలనుకుంటున్నావు, కుదరడం లేదు. దానికేముందమ్మా, తాతయ్యకి జరిపే ఫంక్షన్లోనే నీ కొడుకు బ్రహ్మోపదేశం చేయిద్దాం, ఏమంటారు? బేషుగ్గా చేయొచ్చునే. అది ఎవరే మంత్రం చెప్తావా? చెప్తాను తాతయ్య. విశాల, నువ్వు మహా తెలివైన దానివి. తాతయ్యకి జరిపే ఫంక్షన్లోనే నయా పైసా ఖర్చు లేకుండా నీ కొడుకు ఉపనయనం చేస్తున్నావు. దానికేం చేస్తాను చెప్పు, నీకు పుట్టింది 2 కూతుళ్లే. చాలే ఆపవే. అవును, అందరూ ఆడపిల్లలే వచ్చారే, మన సుందర్ రాలేదా? అందరూ వస్తున్నారు, నువ్వు రమ్మని ఫోన్ చేశాను తాతయ్య. నాకు టెస్ట్ ఉంది, రానన్నాడు. వాడెప్పుడూ అంతే, వాడు మారడు నాన్న. వాడిది వృశ్చిక రాశి కదూ, అందులోనూ కర్కాటక లగ్నం. తేలు ఎండ్రకాయ కలిస్తే చెప్పాలా, వాడు అలాగే ఉన్నాడు. అమ్మా గాయత్రి, సుందర్కి ఫోన్ చేసి నేను రమ్మన్నానని చెప్పి వచ్చేస్తాడు. పరమేశ్వరి, వంట పని చూడమ్మా. అమ్మా సునంద, నువ్వు వెళ్ళి అమ్మకి సాయం చేయి. ఇంతమందిని చూస్తే తన కాళ్ళు చేతులాడవు, కంగారులో ఉప్పు ఎక్కువ వేస్తుంది. ఒరే చిన్నయ్య, నా పరిస్థితి చూసావా? నిన్న గిల్లి పారేసిన తమలపాకు తొడిమే ఈ రోజు వెతుక్కోవాల్సినట్టయింది. గిల్లి పారేసిన తొడిమి కోసం ఇప్పుడు పడుతున్న బాధ, ధనాన్ని వెదజల్లారే, ఆనాడు ఉండాల్సింది. అత్త నువ్వా? ఇక్కడున్నావేంటి? అక్కడ చూసానే ఎప్పుడు ఇక్కడున్నావు? ఏయ్, ఎవరిని చూసావు, ఎక్కడ చూసావు? ఉయ్యాలే నా ప్రస్తుత ప్రపంచం. నా పోలికలతో ఇంకెవరినైనా చూసుంటావు. నిన్ను టౌన్లో రమలాల్ కొట్లో చూశాను. ఒకవేళ అలా జరిగిందేమో. అది బొమ్మ. నీ నగలన్నీ అక్కడ, నువ్వు ఇక్కడ. ఆ మార్వాడి రమలాల్ కొట్లో ఒక బొమ్మ ఉంది, దానికి నువ్వు తాకట్టు పెట్టిన నగలన్నీ వేశాడు. అది చూసేటప్పటికి నువ్వు అనుకున్నాను. నీకు రమలాల్తో పరిచయం ఉందా? వాడే నాకు అప్పుడప్పుడు డబ్బు తెచ్చిస్తుంటాడు. కృష్ణ వాళ్ళ నాన్న హైనస్ దగ్గర ఖజానాలో పనిచేసేవాడు. దీనికి ఏం తక్కువ లేదు, పర్మనెంట్గా పట్టం వేసినట్టు చెప్పేస్తోంది. ఏయ్, ఏమిట్రా గొణుకుతున్నావు?
అత్త, నేను చిన్న ప్రశ్న అడుగుతాను. దానికి నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టే నీ తెలివితేటలేమిటో నాకు తెలిసిపోతాయి. ఓహో, నా తెలివితేటలు తెలుసుకొని నువ్వేం చేస్తావురా? సరే అడుగు. అత్త, నీ చేతికో మేక దొరికిందనుకో, ఏం చేస్తావు? మేకైతే ఏ గుళ్ళోనూ వదిలేస్తాను. నా జీవితంలో ఎదురైనవన్నీ గొర్రె పిల్లలరా. దాని ఊలి ఓ ధర చేసి ఇచ్చేసి దాన్ని బోడిగా తరివేస్తాను. నేను శాఖాహారినిరా, నీసు తినే అలవాటు నాకు లేదు. ఏ గొర్రె పిల్లైనా నీకు చిక్కిందా? కిలాడీవి, పూర్తిగా చెప్పకముందే విషయం రాబట్టేస్తున్నావు. రే, నువ్వు ఆవలిస్తే చాలు, నేను పేగు లెక్క పెడతాను. నాకే జవ్వాదా? జవ్వాదిని పూస్తావో పూసుకుంటావో నువ్వే ఆలోచించుకో. నేను తీసుకొచ్చిన పొట్టేల్ని నీ ఇంటి వైపు తోల్తాను. దాన్ని రానివ్వడం రానివ్వకపోవడం నీ ఇష్టం. అత్త, ఏ విషయము నువ్వు చెప్తే తెలుసుకునే స్థితిలో నేను లేను. నువ్వు పడిన కష్టాలు, పడుతున్న కష్టాలు, పడబోయే కష్టాలు ఇవన్నీ ఆ దేవుడికి తెలుసో తెలీదు, నాకు తెలుసు. ఆ దేవుడికి సాధ్యం కాని విషయం ఒకే ఒకటుంది. జరిగిన దాన్ని జరగనట్టు చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదురా. అందుకే డైరెక్ట్గానే టాపిక్ వస్తున్నా. అత్త, మాణిక్యమని ఓ గొప్ప జమీందారు, అందగానే ఉంటాడు. అతను మన రమణలాలకి ఫ్రెండ్. అతన్ని తీసుకొచ్చి నీకు పరిచయం చేస్తాను. ఒరే, ఉన్న సమస్యలు చాలవని ఇదొకటెందుకురా ఇప్పుడు? అత్త, నువ్వు అతనికి పెద్ద మర్యాదలేం చేయొద్దు. కృష్ణ చేత్తో ఓ గ్లాసుడు పాలు, నీ మనవరాల చేతిలో ఓ మంచి కిళ్ళి. వాడు మాట్లాడుతున్నప్పుడు మెల్లగా అటు ఇటు తిరగమని చాలు. అప్పుడు చూడు, రమణలాల్ కొట్లో ఉన్న నగలు మొత్తం వెంటనే నీ బీరువాలో ఉంటాయి. నీ ఒడిలో నోట్లు కట్టలు కట్టలుగా విసిరేస్తాడు. డబ్బు విసిరేసి ప్రాణలా చూసుకునే దాన్ని అడిగితే ఏం చేయగలవు చెప్పు? వద్దు, అనుమానం వద్దు. వాడు చచ్చినా నోరు తెరవడు, కానీ నోరు ఎళ్ళబెడతాడు. కళ్ళేం పాపం చేశాయి? పాపం చూసుకొని నువ్వు చీటీ పంపించు, వాడు నోట్లు పంపిస్తాడు. ఓ 6 నెలలు అదుగో ఇదిగోను, ఆ లోగా నీ పరిస్థితి బాగుపడదా? కానీ వాడొచ్చినప్పుడు కృష్ణ మొదటిసారి కాఫీ ఇవ్వడంతో కట్టు, మళ్ళీ దాన్ని వాడి కంట పడనివ్వకు. నేను వాడిని ముందే హెచ్చరించాను. ఒరే, అత్తింటి మేడపైకి 14 మెట్లురా, మెల్లిమెల్లిగా మెట్లెక్కితేనే మేడపైకి చేరుకోగలవు అని చెప్పాను. కంగారు పడకు. నేనెప్పుడు మీ మేలు కోరేవాణ్ణే. వాడేమన్నా నాకు బంధువా మిత్రుడా? ఇది కూడా నువ్వు నన్ను నోరు తెచ్చి అడిగావు కదా, ఎరా ఏదైనా ఖజానా ఉందని, అందుకే తీసుకొచ్చాను. ఒరే రామా, గొర్రె పిల్లని తోడేలు ముద్దాడాలనుకుంటే దానికి పేరు ప్రేమ కాదురా, ఆకలి. నాకున్న కష్టం కొద్దీ నేను తలాడించాను. ఇచ్చినవాడు తిరిగి అడిగితే ఇవ్వడానికి అమ్మాయిలు లేరు, ఆభరణాలు లేవు. అత్తా, ఇప్పటి పరిస్థితిలో ఈ వశీకరణ అవసరం. నాకు తెలీదా మీ ఇంటి పరిస్థితి? ఒప్పుకో. ఇది చెప్పడానికే వచ్చావా? చెప్పలేనన్ని పనుల్లో ఇది కూడా ఒకటి. నేనే సోమనాథు దీక్షితులకి కథా కాలక్షేపాలకి కోవెల సభలు వీటిలో కచేరీలు ఏర్పాటు చేస్తాను. ఇది ఒక విధంగా సైడ్ బిజినెస్ లాంటిది. బాంబేలో భక్తమీరా కథ కావాలన్నారు. డేట్ అడిగి అడ్వాన్స్ ఇద్దామని వచ్చాను. అంటే అతడు చెప్పే కథ కూడా ఇంకొకరు మొగుణ్ణి కోరుకునే ఆడదాని కథే అని చెప్పు. కోరుకుంది ఎవరిని? నారాయణుణ్ణి, మీ కృష్ణుణ్ణి. నరుడైనా ఒకటే, నారాయణుడైనా ఒకటే. తర్వాత ఇంకేమిటి ఆలస్యం? వెంటనే వెళ్ళిపోవచ్చుగా. ఎందుకు ఎప్పుడొచ్చినా ఎప్పుడు పోతావు అని అపశకునంగా అడుగుతావు? ఇక్కడ దీక్షితులు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నకి శతవత్సరాభిషేకం చేస్తున్నారట. ఎంతో గొప్పగా ఊరందరినీ పిలుస్తున్నారట. వాళ్ళ కుటుంబానికి చెందిన అందరూ వచ్చేసారట. ఆయన నాతో రామా నువ్వు ఉండరా, అంతా చూసుకో, నాన్నగారి ఆశీర్వాదం తీసుకుని డేట్ తెలుసుకుని వెళ్ళొచ్చు అన్నారు. అంతవరకు ఉంటాను. రుద్రమూర్తికి శతవత్సరాభిషేకవా? పొరుగురి వాడివి నీకు విషయం తెలిసింది? ఊళ్ళోనే ఉన్నా నాకీ వార్త అందలేదే. అత్తా, నువ్వు ఇంట్లోనే ఉంటే నీ మీద గాలి ఎలా వీస్తుంది? గాలి వీస్తేనే ఆ గాలి వాటం విషయాలు వస్తాయి. ఏరా రామా, దీక్షితుల ఇంట్లో అందరూ వచ్చేసారా నావే? పెద్దాయన కుమార్తె వచ్చిందా? దానికి కబురు వెళ్ళిందా? అక్కడికి వెళ్ళి ముందు ఆయనకి జ్ఞాపకం చేయి, పాపం మర్చిపోతారు. ఇప్పుడు ఈ మ్యాటర్ అందించావు కదా, తిన్నగా ఆయన దగ్గరికే వెళ్తాను. మొహాన కొట్టినట్టు అడుగుతాను, వస్తాను, సరేనా? కొట్టినట్టు అడుగుతావా? నువ్వు వెళ్ళి ముందు చెప్పు, కొట్టింది ఎవరో రేపు నువ్వే వచ్చి చెప్తావు.